చేసినారు సార్. సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా సరైన చర్యలు చేపడతామనేటువంటి ఒక మాట చెప్పింది సార్. గత అనుభవం ఒకటి చిన్నది ఉంది సార్, దాన్ని చెప్తాను సార్. దయచేసి 2014 నుంచి 24 వరకు సార్ దాదాపు ఈ 17 ఉన్నాయి సార్ నా దగ్గర. బీసీ హాస్టల్స్కి సంబంధించి 3,915 కోట్లు కేటాయిస్తే సార్ ఖర్చు చేసినాయి 2,914 కోట్లు సార్. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంబీసీ కులాలకు 35 కులాల కార్పొరేషన్ 2017లో ఏర్పాటు చేస్తే 3,850 కోట్లు కేటాయించి 19 కోట్లు ఖర్చు పెట్టినారు సార్ గతంలో. నాయి బ్రాహ్మణ కార్పొరేషన్కి 760 కోట్లు అని చెప్పి అనౌన్స్మెంట్ చేసి 83 కోట్లు ఖర్చు పెట్టినారు సార్. అందులో కేవలం కరెంటు బిల్లులకు 45 కోట్లు ఖర్చు పెట్టినారు సార్. అలాగే వడ్డెర కార్పొరేషన్కు 70 కోట్లు అని చెప్పి పెట్టినారు సార్, కేవలం 17 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు సార్. గతంలో జరిగిన అనుభవం సార్ మాకు. ఇది రిపీట్ కాకుండా ఉండడం కోసం చెప్తున్నటువంటి మాట సార్. సగర కార్పొరేషన్కు 33 కోట్ల 84 లక్షలని పెడితే కేవలం 4 కోట్లు ఖర్చు పెట్టారు సార్, కేవలం జీతభత్యాలకే సార్. ఇది కేవలం ఏది నామకే వాస్తే కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం, దానికి నిధులు లేకపోవడం, విధులు లేకపోవడం, దానికి ఒక అటెండరు, ఒక డ్రైవరు, ఒక కారు, ఇంతకే తప్ప కానీ దాని ద్వారా ఏం ఫలితాలు సాధిస్తున్నాం అనేటువంటిది ఇప్పటి వరకు రివ్యూ కూడా జరగలేదు సార్. గత 10 ఏళ్ల అనుభవాన్ని చూసుకుంటే సార్, ఇక్కడ రజక కార్పొరేషన్కు 841 కోట్లు కేటాయించడం గత ప్రభుత్వం చెప్పింది సార్. ఖర్చు పెట్టింది 111 కోట్లు అయితే 75 కోట్ల 80 లక్షలు కేవలం కరెంటు బిల్లులు సార్. ఇంకా రజకులను ఉద్ధరించడానికి ఇక్కడ చేసిన గొప్ప కార్యక్రమాలు ఏం కనిపించట్లేదు సార్. ఇంకా అంతేకాదు సార్, వాల్మీకి బోయలకు 35 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి 5.98 కోట్లు ఖర్చు పెట్టారు సార్. ఇక గౌడ కార్పొరేషన్కు 186 కోట్లు ఖర్చు పెడతామని గతంలో చెప్తే కేవలం 18 కోట్లు ఖర్చు పెట్టారు సార్. ఈ రకంగా సార్ పోయిన గవర్నమెంట్లో అదే అన్యాయం జరిగింది సార్. ఈసారి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దయచేసి 14 to 24 డేటా చెప్తున్నా, అంతకంటే ముందు ఇంకా ఆయతగతి లేదు. అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి నేను చేసేటువంటి సూచన ఏంటంటే సార్, ఏదైనా చెప్తే చేయండి సార్. కేవలం కాగితాలకు పరిమితం అయితే దానివల్ల మా బీసీలకు వచ్చే ప్రయోజనం లేదు. కేవలం ఈ సభలో చర్చించుకోవడానికి తప్ప దేనికి పనికి రాకుండా ఉంటుంది. ఓ స్పష్టత ఉండాలి, ఓ టైం బౌండ్ ఉండాలి. మేము ఈ బడ్జెట్లో దీనికోసం ఇంత ఖర్చు చేయబోతా ఉన్నామంటే అంత ఖర్చు చేసి తీరాలి సార్. ఇక్కడ అంకెలు వేరే ఉంటాయి, అమలు వేరే విధంగా ఉంటుంది సార్. దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక మీ దగ్గర ఉందా? ఇంత కేటాయింపు జరిగితే ఇంత ఖర్చు చేయబోతున్నాం, ఖర్చు చేయకపోతే ఈ నిధులను వచ్చేసారికి బదలాయించేటువంటి సప్లాన్ విధానం ఏమన్నా మీ దగ్గర ఉందా? దయచేసి ప్రభుత్వాన్ని తమ ద్వారా అడుగుతా ఉన్నాను సార్. బండ ప్రకాష్ సార్, సోదరుడు తక్కలపల్లి రవీందర్ గారు కార్పొరేషన్ విషయంలో ప్రశ్నలు వేసినారు. గౌరవ మంత్రి వారు కూడా సమాధానం చెప్తూ అనేక విషయాల్లో కట్టుబడి ఉంటామని చెప్పడం జరిగింది. మంత్రి గారి కమిట్మెంట్ని ఎవరు ప్రశ్నించలేరు. మంత్రి గారు వారు మంత్రిగా ఉన్న కాలంతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కులగణన కూడా చేపట్టింది కాబట్టి చాలా ఏండ్లుగా ఎదురు చూస్తున్న అంశాలని కూడా పరిపూర్ణం చేసే దిశగా కొంత పని చేస్తున్నారు కాబట్టి దాని మీద కాదు. కానీ వారు అడిగిన ప్రశ్నకు నిర్దిష్టమైన సమాధానం రాలేదు సార్. అడిగిన ప్రశ్న ఏంటి, 2 ఏళ్ల కాలంలో సార్ కేటాయించిన నిధులేని, ఖర్చు అయిన నిధులేని, దానికి ఇప్పటికి దీంట్లో ప్రాపర్ ఆన్సర్ అయితే లేదు సార్. దీంట్లో ఈ 2 ఏళ్ల కాలంలో ఈ మొత్తం కార్పొరేషన్లకు ఎన్ని నిధులు కేటాయించినారు, ఒక్కొక్క కార్పొరేషన్కి ఎంత ఖర్చు చేసినారు. లాస్ట్ బడ్జెట్లో దగ్గర అన్ని కార్పొరేషన్లు కలిపి ఒక 2,000 కోట్లు పెట్టినట్టు గుర్తు. ఇప్పుడు 4,000 చిల్లర కోట్లు ఖర్చు పెట్టినారు. ఇప్పటి వరకు నిర్దిష్టంగా ఒక్క కమ్యూనిటీ కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఈ 2 ఏళ్ల కాలంలో ఏ స్కీమ్ను కూడా తీసుకురాలేకపోయినారు. పోనీ వేరే స్కీమ్లలో ఎక్కడన్నా అడాప్షన్ చేయడానికి అవకాశం ఉందా అంటే, మీరు రాజీవ్ యువత అనే స్కీమ్ పెట్టినారు, దాంట్లో నిజంగా బీసీ వర్గాలకు కూడా కొంత ప్రాధాన్యత ఇచ్చి ఉంటే వచ్చేది, కానీ అది కూడా మీరు టేకప్ చేయలేదు. అందులో కూడా దానికి ప్రావిజన్ మేము 2-3 సందర్భాల్లో కూడా రిక్వెస్ట్ చేసినాం. బీసీ వర్గాలకు కూడా కొంత పర్సంటేజ్ అనేది పెట్టి ఈ కులాల వారిగా కూడా ఇస్తే బాగుంటుంది, కానీ అది ఇంప్లిమెంటే కాలే కాబట్టి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు. సోదరులు చెప్తూ ఆత్మగౌరవ భవనాల విషయంలో ఒక విషయం చెప్పినారు సార్. ఈ ఆత్మగౌరవ భవన విషయాల్లో వారి నోటీస్కి తెచ్చే ఉద్దేశం ఏంటంటే, మొదట అనేక కులాలకు ఇచ్చినప్పటికీ కూడా కోకాపేటలో 3 కులాలకు సంబంధించినవి మాత్రమే టెండర్లు అయినాయి. అందులో ముదిరాజ్ భవనం, యాదవ భవనం, కుర్మ భవనం. ఈ 3టికి టెండర్లో ఎవరు డబ్బులు పెట్టలేదన్నా
ఇది మొత్తం ప్రభుత్వ నిధులే. ఎవరు ఇనిషియేట్ చేసింది కాదు, అది ప్రభుత్వమే 2018లో టెండర్ పెట్టింది. 2 భవనాలు పాక్షికంగా పూర్తయినాయి. ముదిరాజ్ భవనం మొదలుపెట్టిన దశలో కాంట్రాక్టర్ యొక్క ఇబ్బందుల వల్ల దాన్ని పలుమార్లు ఇబ్బందులు పడి ఆ కాంట్రాక్టర్ని 2022లో రద్దు చేయడం జరిగింది. ఆ 2 భవనాలకు కూడా మళ్ళీ 3.5 కోట్ల రూపాయలు తక్కువ పడ్డాయంటే మరి మళ్ళీ ప్రభుత్వం చొరవ తీసుకొని వాటికి ఆ డబ్బులు కూడా కేటాయించడం జరిగింది. ఓపెనింగ్ చేయడానికి మల్లేశం గారు కృషి చేసినారు. మీ అందరి సహకారంతో ఈ మధ్యకాలంలో ఆ భవనం ఒక్కటే ఓపెన్ చేసినారు. యాదవ్ భవనం ఇంకా ఓపెన్ కాలేదు. ముదిరాజ్ భవనం ఇంకా పునాదుల దగ్గరనే ఉన్నది. దాదాపు వీటి భవనాలకు 100 కోట్ల పైన ప్రభుత్వం కేటాయించింది. 100 కోట్ల పైన పద్మశాలి భవనం కావచ్చు, మున్నూరు కాపు భవనం కావచ్చు, మిగతా వాటి. దురదృష్టవశాత్తు ప్రభుత్వం రద్దు కాగానే ఆ డబ్బులన్నీ రద్దయినాయి. వాటిని రద్దు చేసినాయండి, రద్దయినాయి. నా రిక్వెస్ట్ ఏమిటంటే ఇప్పటికైనా ఆర్థిక శాఖ మంత్రులు డిప్యూటీ సీఎం గారు ఇక్కడే ఉన్నారు, మా మంత్రి గారు ఇక్కడే ఉన్నారు. 2 ఏళ్ళు గడిచిపోయింది కదన్నా, కనీసం ఇప్పుడన్నా ఒక రోజు ఆర్థిక శాఖ మంత్రి గారి సమక్షంలో ఈ ఆత్మగౌరవ భవనాలకు సంబంధించి ఒక సమావేశం ఏర్పాటు చేయండి. భిన్నమైన కులాలకు ప్రాతినిధ్యం వహించే వాళ్ళం అనేక మంది ఇక్కడే ఉన్నాం. బీసీ ప్రజాప్రతినిధులందరినీ దాంట్లో ఇన్వాల్వ్ చేయండి. ఆ సంఘాలకు సంబంధించిన బాధ్యులు కూడా మొదలు ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నాక సంఘాల బాధ్యులతో కూడా సమావేశం ఏర్పాటు చేయండి. ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టండి. వాస్తవంగా అప్పుడు సంఘాలు కట్టుకుంటారంటే వాళ్ళు కేటాయించిన నిధులు కాకుండా మిగతా నిధులు సేకరించడానికి కూడా వారికి అనుమతిస్తూ ప్రభుత్వం కొంత ఫ్లెక్సిబుల్గా డెసిషన్ తీసుకున్నది. అనేక సంఘాలు ముందుకొచ్చి మేము కట్టుకుంటాం, మీరు ఇచ్చే డబ్బుతో పాటు మిగతా డబ్బు వేసుకొని కట్టుకుంటామని కూడా ప్రణాళికలు ఇచ్చినారు. ప్రభుత్వంతో ఆమోదం కూడా పొందినారు. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏమిటంటే దీనికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని ఈ 2 ఏళ్ల కాలంలో ఏం ఖర్చు పెట్టినారు, మిగతా టైంలో ఏమైనా ప్రోగ్రాం ఉందా, మీరు ఈ కులాలకు ప్రత్యేకించి ఏదైతే కార్పొరేషన్ చేసినారో ఆ కార్పొరేషన్ చైర్మన్లకు కారు డీజిల్ ఖర్చులు ఆఫీస్ ఖర్చులే కాకుండా ఆ వర్గాలకు ఏమన్నా ఇచ్చే ఆలోచన, ఏమైనా డబ్బులు కేటాయిస్తారా, ఏమైనా స్కీమ్స్ ఇస్తారా, ఆ కులాలకు సంబంధించి ఏమైనా స్కీమ్స్ ఇచ్చే ఆలోచన ఉందా? ఉంటే దానికి తగ్గట్టు నిధులు కేటాయించడం, కనీసం నెక్స్ట్ బడ్జెట్లన్నా కేటాయించండి. ఈ బడ్జెట్లో పోతే పోయింది, ఇంకా ఈ 3 నెలల్లో మీరు ఇచ్చినా అది ఇంప్లిమెంట్ కాదు, అది రాదు. కనీసం నెక్స్ట్ బడ్జెట్ కన్నా బీసీ కులాలకు ఒక ప్రత్యేకంగా మీరు అన్నట్టు 20,000 కోట్ల నిధులు తేండి. నెక్స్ట్ బడ్జెట్లో ఇంకో 4 రోజుల తర్వాత మనం చేసుకునే సమావేశంలో అది ఇవ్వండి. ఈ ఆత్మగౌరవ భవనాల విధానంలో తప్పనిసరిగా బీసీ శాఖ మంత్రి గారు ఇనిషియేట్ చేసి మా